మళ్ళా మొండికేస్తున్న మిల్లర్లు, కొనుగోలు కేంద్రాలకు వస్తున్న వానాకాలం వడ్లు, ఇంకో మూడో వంతు మిల్లులు కూడా బ్యాంకు గ్యారెంటీలు ఇవ్వలే. రాష్ట్ర వ్యాప్తంగా 1994 రైస్ మిల్లులు ఉన్నాయి. గ్యారెంటీ ఇచ్చిన 500 లోపే. ఇచ్చిన మిల్లులకే ధాన్యం కేటాయింపు లేవు. ఇచ్చిన మిల్లులకే ఉన్నాయి. గతంలో సిఎంఆర్ ఇవ్వక 338కి పైగా మిల్లర్లపై డిఫాల్టర్ల ముద్రేసారు. ఒత్తిడి పెంచకుంటే కొనుగోళ్లపై ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పేసారు ఆల్రెడీ. అంటే ఎవరైతే సన్న ఓట్లకు 500 బోనస్, మా అన్న రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే ఒడ్లు వద్దంటే ఒడ్లు కొనే దమ్ము రేవంత్ రెడ్డి. నేను ఒడ్లు కొనే అంటారుగా బీప్ వేసుకొని తర్వాత దమ్ము రేవంత్ అనేది. షబ్బాస్ రేవంత్ అన్న నాకు గొప్పగా అనిపిస్తుంటది. అసలు ఇంత తెలివైన ముఖ్యమంత్రి నేను చూలే. ఇక ఇంకొక ఆయన ఉంటాడు, ఆయనకు డైరెక్ట్ ఐన్స్టీన్ గారి పేరు ఉంటుంది. సైంటిస్ట్ తెలుసుగా మీ అందరికి. ఐన్స్టీన్ అని చిన్నప్పుడు చదివేది. ఆయన తలకాయ ఉంటుంది ఆయనకి రాష్ట్రంలో. అంత పెద్ద తలకాయతోని ఆయన ఏం చేస్తారంటే, అమ్మ ఇంత తెలివైతే తెలంగాణ వాషింగ్టన్ డీసీ అయిపోతుందని భయపడి ఇంతొద్దని జర తగ్గిస్తాడు. ఎట్లా తగ్గిస్తాడు సార్? రుమాలు బిర్రు కట్టి, తలకాయకు రుమాలు బిర్రు అల్ల కట్టి కొంచెం గడ్డలోకి వెళ్ళి వస్తుంది తెలివి. కొంచెమే వస్తుంది, గడ్డలోకి వెళ్ళి దెబ్బకు మనం 1,50,00,000 టన్నుల వరి ధాన్యం సుక్క నీళ్ళు లేకపోయినా వదిలి, సుక్క నీళ్ళు మనకు అవసరం లేదు. 4 మంత్రాలు మామ ఉత్తమ్ కుమార్ రెడ్డి అయిపోయింది, వచ్చేస్తుంది మనకి ఏమంటే 1,50,00,000 టన్నుల వరి ధాన్యం అంటుంది. మరి పంట కొనాలన్నా వద్దా? కొనాలి కదా, నాకు తెలిసేది కొనాలి. మరి పండిన పంట కొన్నప్పుడు మరి రాష్ట్రంలో సన్న ఓట్లు పండించండి, మేమే కొంటాను. ఇప్పుడేమంటారు? మిల్లర్లు కొంతలేరు, వాళ్ళు కొనమంటారు, మమ్మల్ని సావమంటారా, మమ్మల్ని కోసుకొని తింటారా, ఏం చేస్తారా మీరు మమ్మల్ని? మళ్ళా 3 ఏళ్ళ నాడు ఓట్లున్నాయి. ఇగో ఈ జూబ్లీస్ పెద్దమ్మ మీద ఒట్టు, ఎవడాల రాజన్న మీద ఒట్టు, ఏడుకొండలు ఎక్కడా మీద ఒట్టేదా కథ ఓటేస్తారు మీరు సిగ్గు లేకుండా. మీకు వడ్లు కొనకపోతే ఏంది, రైతు బంధు ఇవ్వకపోతే ఏంది, పెన్షన్ ఇవ్వకపోతే ఏం ఇవ్వకపోతే ఓట్ల నాడు 3,000 ఇస్తాడు, లేదు ఇంకో 1,000 పెంచుతాడు, పోరి బిచ్చం వేస్తాడు, తీసుకొని ఓటేది. మళ్ళా మీకు వడ్లు కొనకపోతే మీకేంది? వడ్లు కళ్ళంలో ఆగమైతే ఏంది, కొనుగోలు కేంద్రాల కాడ తడిస్తేంది, రోడ్డు పాడైతేంది, భూదేవి పాడైతేంది, తడిసిపోతేంది, మొలకలు వస్తేంది. ఓట్ల నాడు 4,000 ఇస్తాడు, ఇంకో 1,000 పెంచిపిత్త పోరి మా అన్నే కదా 5,000 ఇస్తాడు. అలాగే జాగిరామ్ ఇస్తాడా, హెరిటేజ్ షేర్లు అమ్మిస్తాడా, జూబ్లీస్ ప్యాలెస్ అమ్మిస్తాడా, మన సొమ్ము సంపాదిస్తాడు, మనకే ఇస్తాడు. కమిషన్లు గుర్తున్నా చెప్తలేరు వాళ్ళు. కొండ సురేఖ బిడ్డ ఏం చెప్పింది? బరాబర్ రేవంత్ రెడ్డి సంపాదించని చెప్పింది. ఆ పైసలు మొత్తం రేపు ఓట్లకి ఇస్తాడు పూరి. ఊకే ఒడ్డు కొంతలేడు, ఓట్లు కొంత మా దగ్గర లేదు. మరి మీరేం చేయలేరు కూడా. ఇంకా 2 ఏళ్ళ నాడు ముచ్చట. 2 ఏళ్ళ తర్వాత ఎలక్షన్ దగ్గర పడుతుంటే మీ అన్న రేవంత్ రెడ్డి ఇటు సూర్యుడు అటు మొలిసినా, అటు చంద్రుడు ఇటు మొలిసినా, భూమి బద్దలైనా ఒడ్లు కొనే దమ్ము మీ అన్నకున్నది అని చెప్తాడు. అప్పుడు సిగ్గు లేకుండా. మీ సక్కదనం పాడుగాను.